రావణ్ణి 10 రోజుల కస్టడీకి కోరారు పోలీసులు. గన్నవరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రభుత్వం తరపున న్యాయవాదుల వాదనలకి సమయం కోరారు. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది కోర్టు. మరోవైపు ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆరోపించారు. రావణ్ కు వైసీపీతో సంబంధం లేదన్నారు. తాను ప్రొఫెషనల్ గా వాదించడానికి వచ్చారని చెప్పారు. సామాన్యుడిపై ఉపా చట్టం అమలు చేయడం దారుణమన్నారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. రావణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావణ్కి ఏ విధమైనటువంటి సంబంధాలు అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ ఒకటే. ఈ రాజ్య హింస ఎవరి మీద జరిగినా, ఎప్పుడు జరిగినా, ఎక్కడ జరిగినా ఆ అభాగ్యుల పక్క నిలబడాలా అనే ఒక పాలసీని అనుసరించే ప్రొఫెషనల్గా నేను వచ్చాను. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. బట్ ఫర్ ది రీజన్ ఏదో చెప్తారు, చారణ కోడికి బారణ మసాలా అని. ఆయన చేసింది ఏంది, ఆయన అన్నదేంది, ఉపాయాక్ట్ ఏంది, ఆయన పెట్టి మీద కేసులేంది, డెత్ పనిష్మెంట్. చంపేస్తామా ఆ స్టేట్మెంట్ ఇచ్చేదానికి? ఈ రాజ్యహింస కాదా అని అడగదు. ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని అడుగుతారో, ఎవరైతే దుర్మార్గాలను ఎదిరిస్తారో వాళ్ళందరి గొంతు నొక్కే ప్రక్రియ ప్రభుత్వం చేస్తుంది. దానిలో భాగంగానే రావణ్ణి చేసింది.